సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ జిల్లాలో పలు నూతన పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయని వాటి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమగ్రాభివృద్ధిపై చర్చించుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాల్ని ఒక ప్లానింగ్ బోర్డు చైర్మన్ చేసుకుని దానికి మంత్రుల్ని ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, ముఖ్య నాయకుల్ని, శాసనసభ సభ్యులు అందరినీ కూడా కలిసి ఆ జిల్లా సమగ్రాభివృద్ధి పైన ఒక ప్లానింగ్ చేసుకోవడం కోసం రాబోయే 5 సంవత్సరాలు ఏ రకంగా మనం జీడీపీ పెంచుకోవాలి, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలో ఒక ప్లానింగ్ చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి వనరులు ఇప్పుడు ఈ 26 జిల్లాల్లో అత్యధిక తలసరి ఆదాయం వచ్చేది విశాఖపట్నం. పక్కనే ఉన్నటువంటి అనకాపల్లికి 13th ప్లేస్. అక్కడ ఉన్నటువంటి వనరులు ఏ రకంగా మనం అభివృద్ధి చేసి పోటీ తత్వంతో ప్రతి జిల్లాని తీసుకురావడమే కాకుండా తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని 15% గ్రోత్తో మనం తీసుకెళ్ళగలిగితే భారతదేశంలోనే అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్తో మనం జీడిపిని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. దానికి తగిన ప్లానింగ్ చేసుకోమని మనం ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ కానీ ఈ మూడింటిని కూడా సమగ్రంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం. మరి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారి కృషితో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అనకాపల్లిలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు 1,85,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే ఒక హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఆలోచన చేస్తాం. అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఉన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఫార్మాలో కూడా చాలా ముందంజలో ఉంది. నాతో అంతా కూడా